సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. అంతకుముందు మీరు హిందువులేనా? హిందువులు. అంటే మీరు హిందుత్వం నుంచి ఎందుకు వెళ్ళారు క్రిస్టియనిటీకి? ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే మీరు చర్చికి వెళ్ళారు. అంటే ఇప్పుడు మొన్న కరోనా వైరస్ లో 1500 మంది పాస్టర్లు చచ్చిపోయారు. ఎట్లా చచ్చిపోయారప్ప? అంటే ఇప్పుడు చర్చికి వెళ్తే ఆరోగ్యం బాగా అవుతుందా? బాగా అయింది నా నమ్మకం. ఓకే, మరి హాస్పిటల్కి ఎన్నో హాస్పిటల్ తిరిగా. చెన్నై కాదు, నెల్లూరు కాదు, మంచి మంచి హాస్పిటల్ కూడా తిప్పారు. బాగా 5 దగ్గరికి తిరిగినా. ఇంతకు ఏమైంది? బాబు చేసింది చర్చిలో చేరినా నీళ్ళలో ముంచి రాపుతారు కదా మమ్మల్ని. ఆ నీళ్ళలోనే సప్పని వదిలేసింది. అంటే పై నుంచి కింద వరకు సీము నెత్తురు గారేది నాకు. ఆ నీళ్ళలో ముంచి లేపినాక నాకు బాగా అయింది. అప్పుడే కడిగి కరుణాకర్ సుగుణాగాళ్ళలాగా ఆత్మని అమ్మి వేసుకుంటారేమో అని ప్రలోభపెట్టి అనేక రకాలైన మాటలు మాట్లాడితే లొంగిపోతారేమో, యేసు ప్రభువుని విడిచిపెడతారేమో అనుకొని ఈ మతోన్మాది వెళ్ళాడు. వెళితే వీడికి చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పింది. అద్భుతం కదా! ఎలాంటి ఇలాగా తరిమి కొట్టండి. సౌండ్ సిస్టమ్ ఎలా ఉందో ఇప్పుడు మీకు వినిపిస్తాను. పాత ఇనుప సామాన్ కొంటాం, ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం, ఇనుప రేకులు కొంటాం, బీరు సీసాలు కొంటాం, అట్టలు కొంటాం.